అసలు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అనేది ఎప్పుడు ఉండబోతుంది? అలానే బిగ్ బాస్ లో ఓటీటీ అనేది ఈ సీజన్ లో ఉంటుందా? ఇంకా బిగ్ బాస్ లో 8 లోకి ఏ కంటెస్టెంట్స్ వస్తారు? ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఈ వీడియో నుంచి అయితే కవర్ అయిపోతుంది. ఈ వీడియో చూసాక మీకు ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనేది ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మెయిన్ పాయింట్ వచ్చేసరికి బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది అంటే బిగ్ బాస్ సీజన్ 8 అనేది మనకు సెప్టెంబర్ లో స్టార్ట్ అవ్వడానికి చాలా వరకు అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బిగ్ బాస్ ఓటీటీ గాని చూసుకుంటే మనకు ప్రీవియస్ బిగ్ బాస్ ఓటీటీ అనేది చాలా వరకు అయితే ఫ్లాప్ అయింది యాజ్ కంపేర్ టు బిగ్ బాస్. మనకు నార్మల్ గా చూసుకుంటే ఓటీటీ అనేది ఏంటంటే కొంచెం లోగా టీఆర్పీ రేటింగ్స్ అనేది అయితే రావడం వల్ల బిగ్ బాస్ ఓటీటీ అనేది అయితే ఈ సీజన్ అయితే ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ వచ్చేసరికి బిగ్ బాస్ లో ఎవరు రాబోతున్నారు అనేది ది మెయిన్ హాట్ టాపిక్ గానైతే ఉంటుంది. అందరికీ మీకు తెలిసినట్టుగానే బిగ్ బాస్ లో చాలా వేరియస్ గానైతే మనకు క్యాండిడేట్స్ ని తీసుకుంటారు. లైక్ ఎగ్జాంపుల్ గా కానీ చూసుకుంటే జబర్దస్త్ నుంచి కొంతమంది, అలానే యాంకరింగ్ నుంచి కొంతమందిని, అలానే కొరియోగ్రాఫర్స్ నుంచి కొంతమంది, అలా బేస్ గానైతే మనకు బిగ్ బాస్ కి నుంచి అయితే తీసుకుంటా ఉంటారు. ఎవరైనా కూడా వాళ్ళ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారా లేదా అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటారు. ద ఫస్ట్ థింగ్ అండ్ మనకు మెయిన్ గా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి నేమ్ వచ్చేసరికి కిరాక్ ఆర్పి అని చెప్పేసి, కిరాక్ ఆర్పి వస్తున్నారని చెప్పేసి చాలా వరకు అయితే ఉన్నటువంటి మెయిన్ రూమర్స్. కిరాక్ ఆర్పిని ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి కూడా నేను మీకు రీజన్ చెప్తాను. కిరాక్ ఆర్పితో పాటు ఇంకా వేరే 2 నేమ్స్ కూడా ఉన్నాయి. అసలు జబర్దస్త్ నుంచి ఎవరిని తీసుకునే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చెప్తాను. మీరు ప్రీవియస్ గానీ చూసుకుంటే మనకు చంటి కావచ్చు, ధనరాజ్ కావచ్చు, చాలా మంది అయితే జబర్దస్త్ నుంచి అయితే వచ్చారు. ఇప్పుడు ఈ సీజన్ లో అయితే మనకు 3 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి కిరాక్ ఆర్పి, ఇంకోటి వచ్చేసరికి రింగ్ రియాజ్, ఇంకోటి వచ్చేసరికి పొట్టి నరేష్ అని చెప్పేసి. నేను ఇక్కడ ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయడం లేదు, వాళ్ళ నేమ్స్ అనేది అలా ఉండడం కాబట్టి, అలా ఫేమస్ అయ్యారు కాబట్టి ముందే చెప్తున్నాను. ఇలా 3 అయితే ఉన్నారు. ఈ 3లో నుంచి బిగ్ బాస్ కి ఎవరిని తీసుకుంటే మంచి నేమ్స్ వస్తాయి, మంచి టీఆర్పీ వస్తుంది, మంచి కంటెంట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ థింగ్ మనకు ఏంటి అంటే ఫస్ట్ పొట్టి నరేషే వస్తాడు అని చెప్పేసి చాలా వరకు ఉన్నటువంటి మెయిన్ రూమర్. కానీ ఇప్పుడు హాట్ టాపిక్ గాని చూసుకోండి, మనకు కిరాక్ ఆర్పి అనే వ్యక్తి వచ్చేసరికి జనసేన టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. రింగ్ రియాజ్ వచ్చేసరికి జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే పొలిటికల్ గానైతే ఇద్దరు 2 సైడ్స్ ఉన్నారు. అలా అదే మనకు పొట్టి నరేష్ ని కానీ తీసుకున్నట్టు అయ్యేది ఉంటే ఇతను ఎటు దిక్కు లేకుండా మనకు న్యూట్రల్ గా ఉన్నాడు కాబట్టి ఇతని నుంచి కంటెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తక్కువగా ఉంటుంది. అదే మీరు 2 అపోజిషన్ నుంచి తీసుకున్నారనుకోండి, ఒకళ్ళు ఈ సైడ్ అనుకోండి, వీళ్ళ నుంచి చాలా కంటెంట్ అనేది అయితే తీయొచ్చు. సో దీని ప్రకారం ఏంటి అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కిరాక్ ఆర్పి ఇంకా వచ్చేసరికి రింగ్ రియాజ్ ఇద్దరు వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా వరకు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరంటే యాంకరింగ్ సైడ్ నుంచి కానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే మనకి SRH సైడ్ నుంచి ఒక యాంకర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. తనే వింధ్య విశాఖ అని చెప్పేసి ఒక యాంకర్ ఉంటుంది. ఆ యాంకర్ ని తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంది. లాస్ట్ టైం SRH వల్ల తనకు కూడా కొంచెం హైప్ అయితే ఉంది, తను కూడా కొంచెం ట్రెండింగ్ లో ఉంది కాబట్టి చాలా వరకు తను వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. టీవీ సీరియల్స్ లో నుంచి కానీ చూసుకుంటే మనకు అంజలి పవన్ అని చెప్పేసి చాలా వరకు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి రూమర్. తిను ఈ సీజనే కాదు, చాలా ప్రీవియస్ సీజన్స్ లో నుంచి కూడా తిను వస్తుంది అని చెప్పేసి ఉంది. కానీ ఈ సీజన్ లో మనకు 99% తను వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. తనే కాకుండా ఇంకా చాలా మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎవరు వస్తారు ఏంటి అని చెప్పేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే బిగ్ బాస్ కొంప ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.